గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఇళ్లకు నీళ్ళు వస్తాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఏ ఒక్క ప్రజానాయకుడు కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఇటు వచ్చి చూసింది లేదు. ఓట్లు వచ్చినప్పుడే వచ్చి అడుగుతారు, తర్వాత మళ్ళీ కనిపించరు. దయచేసి మా ప్రాబ్లంని మీరందరూ గుర్తించి ఎమ్మటే పరిష్కరించాలి. నాది శ్రీనివాస మెడికల్ అండి. 5 గంటలకు దుకాణం పోవాలి. 7 అవుతుంది. ఈ వర్షం కారణంగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు. ఇళ్ళకి కూడా నీళ్ళు వచ్చినాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం ఇట్లా ఉంటే పరిస్థితి. రాను రాను వర్షాకాలము ఎంత ఇబ్బంది అవుతుందో మీరందరూ గమనించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఈ వర్షం వచ్చినప్పుడే మీరు వచ్చి ఈ తగు సూచనలు కానీ, ఈ పబ్లిక్ పరిశీలనలు కానీ, ఈ కాలువలు ఏ విధంగా పోతున్నాయి. ఒకప్పుడు ఇన్ని గణం లేకుంటే నీళ్లు, ఈసారి చాలా చిన్న వర్షానికే ఇట్లా వస్తే రాను రాను వర్షాకాలం వస్తే నీళ్లకు ఎంత ఇబ్బంది అవుతుంది. ప్రజలకు నిద్ర కూడా లేకుంటే అయిపోతుంది. మీరందరూ గమనించాలి. ప్రజలు చాలా సమస్యలు ఉన్నారు. కొద్దిగా దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటాను. ఆగిపోతున్నాయి. వర్షం లేదు, ఏం లేదు. ఈ ఎండాకాలంలోనే ఇంత వాన వస్తుంది మాకు. వర్షాకాలం అయితే మేము ఉండలేకపోతాము. మాకేంటంటే ఈ వర్షాలు కొంచెం ఇది మోరి మాది మంచిగా కావాలని చూస్తున్నాం. మనం ఏమో ధనం అడుగుతలేము, ధాన్యం అడుగుతలేము. ఈ మోరి సమస్యనే మేము అడుగుతున్నాం. మనం కొంచెం మంచిగా నడవని కూడా మాకు జాగా లేదు, ఇబ్బందిగా ఉన్నాం. బురద దాంట్లో ఎంత భయంకరమైన డెంగ్యూ, మలేరియా, జ్వరాలు ఎన్నో వచ్చినా కానీ మేము అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాక హాస్పిటల్లో కూడా చాలా ఫేస్ చేసాము. కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ వర్షాకాలం లేకముందే ఇంత వరద వస్తుంది. ఎండాకాలంలోనే ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఒక భయం అండి మాకు. మాకు చేయవలసింది ఏంటంటే ఈ బురద నుండి ఈ వరద కొంచెం మమ్మల్ని రక్షించడానికి మాకు ఎవరైనా అధికారులు ముందుకు వచ్చి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడు ఎంత పరిస్థితి ఉంది. ఎక్కడ కానీ రోడ్లు మరి మోరు నీళ్ళు రావన్నారు, అవి రావన్నారు, ఇవి రావన్నారు, ఏవి రావన్నారు. మరి నీళ్ళు ఇంతగానో ఎందుకు వస్తున్నాయి? మరి చిన్న వర్షానికి ఇంత నీళ్ళు వస్తాయి, మోకాల వరకు నీళ్ళు వస్తాయి, బండ్లు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు. కానీ ఎండాకాలం మరి వాళ్ళు కూడా మీరు కొద్దిగా దయచేసి మాకు మమ్మల్ని ఏదో ఒక దారి చేయండి. మాకు నీళ్ళు రాకుండా ఈ పరిస్థితి ఎన్నేళ్ళ నుంచి ఉన్నాం. మేము చాలా ఏళ్ళు వచ్చి కష్టపడుతున్నాం. రోజు ఇక్కడికెళ్ళి పోతాం. పొద్దున్న పనికి వేసినప్పుడు నీళ్ళంతా రోడ్ల ఎంత కష్టమవుతుందో. ఇలా కూర్చున్నా గంట చెట్ల మొత్తం చుట్టుముట్టు రోడ్లు తొగేసిండ్రు. ఒక చుక్క నీళ్ళు రాదని చెప్పిండ్రు. లక్షలు పెట్టి ఇగో ఇట్లా హైట్లు కట్టుకున్నాము, గేట్లు వేసుకున్నాము, ఎత్తులు వేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. వాస్తుకు లేకున్నా పర్వాలేదని అన్నీ చేసుకున్నాము. అయినా ఇగో చిన్న వర్షానికే ఇంకా సీనియర్ సిటిజన్స్ ఉండే చోట్ల ఇంత పెద్ద వర్షాలు వస్తే నైట్లో కరెంట్ కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఇవాళ కూడా కరెంట్ లేదు. డే టైంలో వచ్చింది ఓకే, మాన్యువల్ నుండి వస్తుంది, రోడ్డు మీదకి వెళ్ళి వస్తుంది. ఎక్కడి నుండి మేము ఎవరు కాపాడతారు మమ్మల్ని చెప్పండి? ఇప్పుడు కాంట్రాక్టర్లు పెంచుతున్నారా? కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తున్నారా? అన్నీ తవ్వేసి పెట్టేస్తాయి మన రోడ్లది. దుమ్ములు మేమే భరించాలా, వర్షాలు వస్తే నీళ్లు భరించాలా, మోరీ నీళ్ళన్నీ మేమే భరించాలా. ఏమొస్తుంది మాకు చెప్పండి? లాభం ఏంటి? మీరు వచ్చి ఎవరికి చెప్పుకోవాలి? మేము ఇంకెవరున్నారు చెప్పడానికి? చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎవరిని పెట్టుకొని ఎక్కడ ఉట్టాలి మీకు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.